అయ్యో పాపం! పవర్ లేకపోయినా పాలమంతా కంపెనీల మీదనే కొట్టుకున్నది గదా కేటీఆర్ సార్‌కు. టెస్లా కంపెనోళ్ళు ఇండియాల కంపెనీ పెడతామని ఎన్నటి సందో చూస్తుర్రు గదా! సార్ ఐటీ మినిస్టర్ ఉంటే ఈ పాటికి టెస్లా కంపెనోళ్ళు ఎన్నడో హైదరాబాద్‌ల దిగేటోళ్ళు. కానీ ఆళ్ళ బ్యాడ్ లక్. సారేమో మంచిగా లేకుండా పోయిండు. ఇప్పటికన్నా ఆళ్ళని మన హైదరాబాద్‌ల పట్కరాపోర్రి అని గవర్నమెంటోళ్ళకి చెప్తుండు. కేటీఆర్ సార్‌కు ఐటీ కంపెనీలన్నా తెలంగాణకు పెట్టుబడులు తెచ్చుడన్నా ఎంత పానమో ఏర్కున్నదేనాయే. ఇక మొన్న టెస్లా కంపెనీ ఇండియాకు వచ్చేటందుకు తవ్వసాపైంది. గదే కేటీఆర్ సార్ ఉంటే అందరికన్నా ముందుగాలో అమెరికాకు పోయి వాళ్ళని హైదరాబాద్ లోనే కంపెనీ పెట్టేటట్టు సెట్ చేసేటోడు. కానీ బ్యాడ్ లక్ ఏం చేస్తాడు, జనమేమో కార్ పార్టీకి పవర్ ఇయ్యలేదాయే. ఇక ఇప్పుడు టెస్లా కంపెనీలు ఇండియాల కంపెనీ పెట్టేటందుకు జాగ ఎన్కులాడదామని ఓ బ్యాచ్ విమానం ఎక్కి ఇండియాకు వస్తున్నారట. హర్యానా, గురుగ్రాము, బెంగళూరు, చెన్నై, మహారాష్ట్ర, గుజరాత్ ల జాగలెంకుతురట. ఈ సంగతి తెలవంగానే కేటీఆర్ సార్ కు పానమాగలే. టెస్లా వాళ్ళు ఇండియాకు వస్తారట. వాళ్ళని ఎట్లనన్నా చేసి మన తెలంగాణకు వచ్చేటట్టు చెయ్యుండ్రి, మన దగ్గర భూమి జాగాలు చూపిస్తే ఈయన్నే కంపెనీ పెడతామంటుర్రు, అలసత్వం చేయకుర్రి అని ట్విట్టర్ లా గవర్నమెంట్ వాళ్ళకు ఆర్డర్ తోటి కూడిన రిక్వెస్ట్ పెట్టిండు. ఇక అన్న ఆరటం చూసి నెటిజన్లంతా వన్ ఓన్లీ తెలంగాణ గురించి ఆలోచించే మనిషి, వి మిస్ యూ అన్న అని మస్తుగా కామెంట్లు పెడుతుర్రు. మరి కేటీఆర్ అన్న ట్వీట్ వేసిండనే కాదు, మన సర్కార్ వాళ్ళు కూడా జర ముంగట పడి వాళ్ళని మన తన కంపెనీ పెట్టేటట్టు ఒప్పిస్తే మంచిగుండు. మన హైదరాబాద్ కు ఇంకింత పేరు వచ్చేది. ఇంకెందుకు, ఇక అయిపోయింది. వచ్చే ఎంపీ ఎలక్షన్లలో ప్రధాన అయ్యేదేవలో తెలిసిపోయింది. ఎన్నికలేవో ఫార్మాలిటీకి అని అంటున్నాడు మంత్రి జూపల్లి సారు. మొత్తం ఉగాది పంచాంగం చూసినట్టే పార్టీ జాతకం మొత్తం చెప్తుడు కదా సారు. అయిపోయే, బీజేపీలకి శంకరగిరి మాన్యాలే దిగేటట్టున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ సారు ప్రైమ్ మినిస్టర్ కోటర్ ఖాళీ చేసే సమయం ఆసన్నమైనట్టే. ఎందుకంటే వచ్చే ఎలక్షన్లలో పవర్లకు వచ్చేది చేతి పాటే అని బల్ల మీద చేయితోటి గుద్ది మరి చెప్తుండు మంత్రి జూపల్లి సారు. ప్రధాని కుర్చీలకెళ్లి మోడీ సార్ దిగిపోవుడు ఖాయమేనట. రాహుల్ గాంధీ సారే ప్రధాని అవుడు పక్కానట. హస్తరేఖలు చూసి మరి బలంగా చెప్తున్నాడట మంత్రి జూపల్లి సారు. రాహుల్ గాంధీ చేసిన జోడో యాత్ర, న్యాయ యాత్ర తోటి పార్టీకి ఏడలేని పవర్ వచ్చిందట. ఆ పవర్ తోటి సార్ ప్రధాని అవుడే అని అంటున్నాడు. మోడీ సార్ ఇప్పటికే దొంగలకు సర్ది కట్టి దేశాలు దాటిచ్చిండు. అచ్చేదిన్ కాదు సచ్చే దినాలు తెచ్చిండు అనేది ఇట్టి పోసిండు. కానీ ప్రధాని అయితే రాహుల్ సారే పక్క అని అంటున్నాడు. మరి జూపల్లి సార్ జోస్యం నిజమైతుందో లేదో తెలవాలంటే జూన్ దాకా ఆగాలి. బీజేపీకి సంబంధించి కూడా అభ్యర్థి గురించి చెప్పిన, బీజేపీ పార్టీ గురించి కూడా కేసీఆర్ రాష్ట్రంలో 8 లక్షల కోట్లు అప్పు చేస్తే భారతదేశంలో మోడీ ప్రభుత్వం 1,50,000 కోట్లు అంటే 99 లక్షల కోట్లతో పాటుగా మళ్ళీ 60 లక్షల కోట్లు, అర్థమైంది కదా, అప్పు చేసి ఏం చేసిండ్రు? గ్రామాల్లో పేదల బతుకులు బాగైనాయా? 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండ్రా? పేద విద్యార్థులు పెద్ద చదువుల కోసం, కార్పొరేట్ చదువుల కోసం అప్పులు చేసి ఆస్తులమ్మి పుస్తకాలమ్మి ప్రైవేట్ కళాశాల చదువుతూ ఉన్నారు. మరి అటువంటి చదువు ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేసి వాళ్ళు చదివిపించిండ్రా? అటు గొప్ప చదువులు ₹1 ఖర్చు కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేసిందా? అనారోగ్యాల పాలైతే వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ అప్పుల పాలైతా ఉన్నారు. పోని వాళ్ళు ఏమైనా ఆదుకున్నారా? గ్రామాల అభివృద్ధి అనేది జరిగిందా? ఏం జరిగింది? ఏ మొహం పెట్టుకొని ఓట్లాడుతారు మీరు?